చెప్పినటువంటి మీ గురువులు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు చెప్పారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎక్కడ కూడా దొరకదు. ఇంత ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంత బాగా చెప్పేటటువంటి స్టాఫ్ ఎక్కడా లేరు. మేమే సరిగ్గా వాళ్ళని వినియోగించుకోలేకపోయినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అది మాత్రం అక్షర సత్యం. అది ఎందుకు అంటే ఈ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ దొరకడమే కష్టం. దొరికినప్పుడు మీకు కావాల్సింది, మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ భవిష్యత్తుకు పనికొచ్చేటటువంటి వాటిని ఉపాధ్యాయుల నుంచి తీసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు. అది ఎంత తీసుకుంటే మీకు అది ఫ్యూచర్లో అంత పనికొస్తుంది. కాబట్టి మరి ఇంత చెప్పి ఇంత చేసినటువంటి సార్లు మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని విషయాలను మీకు చెప్తారు. జస్ట్ ఒక మ్యాక్సిమం 4 నిమిషాలకు మించకుండా అవి మీరు ఇప్పటిదాకా చదువుకున్నది కావచ్చు, లేదా మీరు ఎగ్జామ్స్ రాయబోయేది కావచ్చు. సబ్జెక్టు పరంగా ఒక్కొక్క టీచర్ వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్తారు. వాటిని బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇమీడియట్గా మీ ఎగ్జామ్స్లో ఎల్లుండి నుంచి మీరు రాబోయే ఎగ్జామ్లో మీకు పనికొచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాటిని వినండి. ముందుగా తెలుగు సబ్జెక్ట్ నుంచి మీకు తెలుగు బోధించినటువంటి ఉపాధ్యాయుల్లో ఒకరిని వచ్చి ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థుల ముందుబడి ఈ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి ఆ తరగతి ఉపాధ్యాయులు, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు, మీకు ఇప్పటి వరకు మీరు చదువుకున్నటువంటి పాఠశాల దశలో, అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మీరు పాఠశాల దశలో విద్యను అభ్యసించారు. కానీ మిమ్మల్ని పై తరగతికి ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు పాఠశాల దశను అధిగమించి కళాశాల దశకు వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో మీరు చదివినటువంటి ఈ చదువుకు ఒక కొలమానంగా, గుర్తింపుగా మీరు ఏ పని చేయాలన్నా, భవిష్యత్తులో మీరు అనుకున్నటువంటి ఏ లక్ష్యం వైపుకు మీరు వెళ్ళాలన్నా, ముఖ్యంగా బేస్ అంటే ఉదాహరణకు మనం ఒక భవనాన్ని నిర్మించుకోవాలంటే దానికి పునాది ఎంత అవసరమో మీ భావి జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి కూడా ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. కానీ మినిమం బేసిక్ అనేది 10వ తరగతి. కాబట్టి ఆ 10వ తరగతిలో మీరు ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నం చేయండి. భవితవ్యం అంతా కూడా ఒక 3 గంటల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 గంటలు కనుక మీరు ఆత్మవిశ్వాసంతో సరే మీరందరూ ఓకే, సంతోషం. ముఖ్యంగా తెలుగు సబ్జెక్టు మొట్టమొదటిసారిగా మీరు మీ యొక్క పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు వెళ్ళి పరీక్ష రాయాల్సినటువంటి పరీక్ష హాల్లో విద్యార్థులు బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇన్విజిలేటర్ని విసిగించి సైనికుడు ఏమేమి తీసుకెళ్ళాలా, అస్త్రాలు తీసుకెళ్ళాలి. మరి మనం కూడా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేసి వీటితోటే. There is no need of any external pressure needed to every child. Yes, when we leave the lap of our mother, when we enter this great campus of Saraswati, we should keep on thinking about our future. We should have a vision. When we have a vision, when we have a dream, when we vision and dream come together, when they are blended together, undoubtedly the success rate will be very higher, no doubt at all. So here, being students, one should always think that when you start from your home itself, what I am, undoubtedly you get ample answers, not an example answer, but you will get ample answers. Undoubtedly that can provide you everything. When I taught you,
The very first lesson for class 10 children and for class 8 children also, when I taught you that the dead rat in class 8 and in class 10, personality development, when you just study those 2 lessons, undoubtedly you can transform your... ఫిజికల్ సైన్స్ బైసెన్స్కి ఏమో చిన్న బుక్ 12 పేజ్ ఉంటుంది, 12 పేజెస్, మిగతా వారికి 20 పేజ్ ఉంటుంది. ఆ 24 పేజెస్ బుక్ అయితే మీకు ఫైనల్. తర్వాత మీకు పాడి కాపీ కొట్టినప్పుడు చిట్లు పెట్టుడు గొడవ పెడితే కనుక సెంటర్ మొత్తం బుక్ అయిపోతుందిరా, మీ రిజల్ట్ అనేది అది విత్హెల్డ్ చేస్తారు, ఆపేస్తారు. కానీ సొంతంగా రాయండి, ఇబ్బంది పడకండి, ఎలాంటి బ్యాడ్ రిమార్క్ మన స్కూల్కి తేమాకండి. పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, లైఫ్ అనేది ఇక్కడే కాదురా, చాలా ఉంది. కానీ మీరు ఏ పని చేసినా సరే మీరు ఫస్ట్ ఉండాలి, బెస్ట్ ఉండాలి. సో అందరికి కూడాను విషెస్ చెప్తూ అందరూ కూడా ఊహించిన దగ్గర ఎక్కువ బాగా రాయించేవాళ్ళు. టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఎగ్జామ్ రాస్తే నా తరఫున అయితే సైన్స్లో అందరూ పాస్ అవుతారు. వెరీ హ్యాపీ. స్కోర్ కూడా 10/10 స్కోర్ కూడా ఒక 4-5 వస్తుంది మన్నాడు రాసినట్టు రాస్తే. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులు చదవడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ ముందు డిస్టర్బ్ కావద్దు, ఎగ్జామ్ ముందు వేగంగా రివిజన్ చేసుకోవాలి. ఆ ఒక ఎగ్జామ్కు మరొక ఎగ్జామ్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఎక్కడ మీకు పెళ్ళి కానివ్వండి, బర్త్డే కానివ్వండి, మీ ఇంట్లో మీ సొంత అక్క ఫంక్షన్ కానివ్వండి, అది మీకు సంబంధం లేదు. తింటే ఒక గిన్నెలో అన్నం పెట్ట పంపించాలండి, బాక్స్లో తిని చదువుకోండి. అంతే తప్ప ఈ టైంలో ఏది కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 10th క్లాస్ ఎగ్జాము. మనం మ్యాక్సిమం ఎంత అఫోర్డ్ చేస్తామో అంతవరకు మన ప్రయత్నం చేయాలి. 100% సక్సెస్ అవుతామా అంటే కాకపోవచ్చు, కానీ మన ప్రయత్నంలో మాత్రం లోపం ఉండొద్దు. బయో సైన్స్ 1.5 hour ఉంటుంది, 30 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. ఇకపోతే సోషల్ గురించి చెప్పాలంటే మన ఎగ్జామ్కి 3-4 days హాలిడేస్ వస్తున్నాయి. మీరు ఇప్పుడు చదివింది మీకు రివిజన్ చేసుకోవడానికి మంచి టైం దొరుకుతుంది. ఇంకోటి మన సోషల్ సబ్జెక్ట్ని స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు. ఓకే, ఒక 50% అనుకోవచ్చు. మిగతా 50% ఖచ్చితంగా మనము కష్టపడి వాటికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే మార్క్స్ పడతాయి. సుత్తి రాసిన పడతాయి, మార్క్స్ పడతాయి, మస్తు వస్తుంది అంటే అది దండగా, అది సరైన జవాబేం కాదు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ వాళ్ళు ఏం అడుగుతారో 1-2-3 సార్లు చదవాలి, క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఇవ్వాలి మీరు. అట్లా ఫస్ట్ ప్రతి టీచర్ ఏంటంటే బాగా వచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్స్ ఫస్ట్ రాయండి. ప్రతి ఆన్సర్ రాసిన తర్వాత ఆన్సర్ కంప్లీట్ అయినట్టు ఒక లైన్ గీసేయండి, పెన్ ఆర్ పెన్సిల్ తీసుకొని గీసేయండి. క్వశ్చన్ నెంబర్ అయితే చాలా క్లియర్గా మంచిగా వేయండి. ఆన్సర్లో సబ్ పాయింట్స్ మాత్రం మార్జిన్కి. తను నాకు ఫస్ట్ 6th క్లాస్ గురువు అన్నట్టు. 6th 7th క్లాస్ నేను టీచర్ దగ్గర చదువుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ స్ఫూర్తి, వాళ్ళు అప్పుడు చెప్పిన మాటలు మేము మంచిగా విన్నాం కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. మీరు కూడా తన యొక్క విలువైన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిగిలిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 9వ తరగతి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫేర్వెల్కి అటెండ్ అయిన 10th క్లాస్ వాళ్ళు, మిగిలిన విద్యార్థులందరూ కూడా యాన్యువల్ డే జరుపుకుంటున్న విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. సో 10th క్లాస్ వాళ్ళని ఉద్దేశించి ఇంకా నేను మాట్లాడేది అంటే అందరిని ఉద్దేశించి కూడా ఇదే చివరిసారి. చాలాసార్లు మన 26 జనవరి అప్పుడు వేరే వేరే ప్రోగ్రాంలకు మాట్లాడదాం అనుకుంటాం. లాస్ట్లో ఇప్పుడు కూడా ఇదే ఇండిసిప్లిన్ ఉంది. ఆ ఇండిసిప్లిన్ చూసినాక నాకు
అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు వినే మూడ్లో లేరు, ఇక మాట్లాడొద్దులే అనేసి మళ్ళీ డ్రాప్ అవుతున్నా. ఎవ్రీ టైం అవుతున్నా. ఈరోజు కూడా అనుకున్నా కానీ అసలు ఈరోజు నాకు కొంచెం హెల్త్ కూడా అంత బాగాలేదు. అయినా సరే ఒకటి రెండు విషయాలు సరే నాకు తోచినాయి, మీరు ఫాలో అవుతారా అవరా అనేది తర్వాత. ఇప్పుడు రమాదేవి మేడం చెప్పినట్టుగానే మరి మేము కూడా మా కాలంలో మరి సరే గురువులను మరి ఏ విధంగా వాళ్ళు చెప్పినటువంటి హెడ్ మాస్టర్ గారితో పాటుగా ఈ పాఠశాలలో మరియు వారి సర్వీసులో సుదీర్ఘమైనటువంటి 40 వసంతాలు సదా మీ సేవలో చేసినటువంటి అక్కయ్య రాధారాణి మేడం గారు మరియు మేడం ధనమ్మ గారు, వారికి అదేవిధంగా నా సోదర సమానుడు, నాకు ఒక రకంగా ఇద్దరం కలిసి పనిచేసిన గురువర్యులుగా ఉన్నటువంటి అచ్చయ్య సార్ వారికి ఇది చివరి దాదాపుగా విద్యా సంవత్సరం కాబట్టి వారికి నా తరపున ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు లేని సమయంలో పాఠశాల అభివృద్ధిలో నిరంతర కార్యదర్శకుడుగా మార్గదర్శకుడుగా మమ్మల్ని ముందుండి నడిపించి ఇవాళ ఇంత స్ట్రెంత్ కారణమైనటువంటి సోదరుడు నరసింహారావు సార్ గారికి మరియు ఈ విద్యా సంవత్సరం తరఫున, ఎందుకంటే వారు కూడా కొంతకాలం మీకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిపోయింది. చిన్ని ఆశ కేక, చిన్ని ఆశ ఆనందాల పొలి కేక, మీరేస్తున్నటువంటి ఆ కేక అమ్మ నాన్నల ఆశ అనంతానికి కెరుక మీ పైన. అమ్మ నాన్నల ఆశ అది అనంతానికి కెరుక మీ పైన. తెలియదు ఏ తెరువరికి తెలిసేది ఈ జ్ఞానసంద్రులకు మాత్రమే. ఓ నా చిన్నారి చిగురుటాకులారా, లెక్కలేని చుక్కల్లో సక్కనైన చంద్రికలై లెక్కించాలన్నదే ఈ రాజావారి ఈ రాజావారి రాజసం. మరి తెస్తారు కదా మురిసేలా రేపటి దీపికలై, మా ఆశల ఆకాంక్షల కోరికలై విరజిల్లాలని రేపటి భావి భారతానికి మీరే విధాతలు కావాలన్నదే మా అందరి ఆకాంక్ష, అభిలాష. మీ తన అమూల్యమైన సలహాలను సూచనలు అందించారు. 9th క్లాస్ స్టూడెంట్స్, మిగిలిన విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాశిస్సులు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. 10th క్లాస్ విద్యార్థులకు ఆల్రెడీ మొన్న 2 రోజులు నేను చెప్పిన. 10th క్లాస్ విద్యార్థులు ఒక్క నిమిషం వినండి. కనుక మీ కాలు స్లిప్ అయిందంటే మిగిలిన మెట్లన్నీ ఎక్కలేరు, అసలు మీరు ఆమె ఆగిపోతారు. మొదటి మెట్టు మీద కాలు ఇరుగుతే ఏమవుతుంది? మొదటి మెట్టు దగ్గరనే ఉంటారు. ఈ 10th క్లాస్ అనేది మొదటి మెట్టు. తర్వాత మన ఇల్లు, ఇదంతా 10th క్లాస్ వరకు ఇది మన ఇల్లు. తర్వాత ఇప్పుడు రేపటి నుండి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం అనేది మీరు ఊహించినటువంటి రంగుల ప్రపంచం కాదు. తర్వాత ఇక ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే, ఫిజికల్ సైన్స్లో ఎంత చిన్న డయాగ్రామ్ అయినా వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిటాల్స్, యాటమ్స్, చిన్న డయాగ్రామ్ జస్ట్ ప్లస్ పెట్టి రౌండ్. ఏ క్వశ్చన్కైనా ఎంత చిన్న డయాగ్రామ్ అయినా వేయండి. ఎందుకులే 1 మార్కు క్వశ్చన్ లేదు దీనికి డయాగ్రామ్ ఎందుకులే అనుకోకండి. ఫిజికల్ సైన్స్ తర్వాత మీరు బిట్ పేపర్ రాసేటప్పుడు కరెక్షన్ చేయొద్దు. ఏని రాసి దాన్ని బీని రాసి సి చెయ్యొద్దు. కరెక్షన్ చేస్తే అది కౌంట్ చెయ్యరు. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ ఎండాకాలం కాబట్టి సాత్విక ఆహారం తీసుకోండి. తర్వాత 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోండి. పొద్దున్నే 4:30కు లేవండి. అప్పుడు మీరు సెంటర్కి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ సార్లు మన టీచర్స్ చెప్పారు, దాన్ని పాటించండి. మన మ్యాథ్స్కి సంబంధించింది అయితే మన ఈజియెస్ట్ లెక్క
లెవెల్ ఫస్ట్ చేయండి, అన్నీ అటెంప్ట్ చేయండి, మార్జిన్ తీసుకోండి రఫ్ వర్క్కి. కాబట్టి అన్నీ సంతోషంగా చేస్తారని, ఏ టెన్షన్ లేకుండా, మీకు టెన్షన్ అనిపిస్తే గట్టిగా గాలి పీల్చొదలండి. ఇవన్నీ సాధిస్తూ మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి విద్యార్థి ఒక 7 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే, మనకి ఈ భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని ఆరోగ్యవంతమైన జీవితం అనుకోవచ్చు, ఈ జీవితం అనుకోవచ్చు, ఏదైనా దానికి కృతజ్ఞత ఉండాలి. దానితో పాటు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కృతజ్ఞత ఉండాలి. తర్వాత రెండవ విషయం ఏంటంటే, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మన తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుండి బ్లెస్సింగ్స్ ఎంత కౌంట్ ఎక్కువ ఉంటే మీకు అంత విజయం సాధిస్తుంది. అది మనకు వేదాల్లో చెప్పిన నియమము. తర్వాత మూడవది ఏంటంటే, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. మనకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే అంత ముందుకు వెళ్ళగలం. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, నేనే చేస్తాను అనేది కాకుండా మొత్తం కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. నాలుగో విషయం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, రెండింటికి తేడా గుర్తించాలి. ఎంటర్టైన్మెంట్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫేర్వెల్ అనేది ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్కి తోడుగా ఉండాలి, కానీ ఆటంకం కలగకూడదు. ఆటంకం కలగకుండా ఉండాలి. మరి హ్యాపీనెస్ ఏంటి, ముందు జీవితంలో మీరు ముందు జీవితంలో ఎట్లుంటారు, ఏ విధంగా మన ప్రణాళిక నేర్చుకోవాలి, ముందు జీవితంలో ఎట్లా ఉంటే మనకు బాధ్యత గల పౌరునిగా ఎదుగుతారో ఆ విధంగా ఉండడమే హ్యాపీనెస్. అని అది కూడా రాస్తానికి కష్టమవుతుంది. దయచేసి ఇంకొకటి 1 to 6 పేపర్లు చూసినా నేను, ఆ నెంబర్లు ఏబీసీలు పెడతాను కూడా కష్టమైంది మీకు. కనీసం ఏదో ఒకటి పెట్టొచ్చు కదా, వదిలిపెడితే ఏం లాభం, ఒక మార్క్ వస్తుంది కదా. అలాంటి పేపర్లు అలాంటి వాటికి కూడా నేను ఇంకా చెప్పొద్దు, ఎగ్జామ్లో పోయి ఇంకో పెట్టి మార్క్ వేసిన. కాబట్టి అలాంటి పొరపాటు చేయకండి. ఇంకొకటి, ఇంతకుముందు మీరు ఏదో ఎగ్జామినేషన్లో నేను సెంటర్లో ఇప్పుడు చూసినా ఎడిషనల్ పేపర్లు ఇక్కడి నుంచి అటు ఇటు తిరిగినాయి. కానీ రేపు యాన్యువల్ పేపర్లో 24 పేజీల ఒకటి బుక్లెట్ వస్తుంది. అది మీ దగ్గరనే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన దాకా 3.5 గంటల దాకా మీ దగ్గరనే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఎవరైనా చేంజ్ అయిందనుకో ఇమీడియట్గా డిబార్ అవుతుంది. ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని, ముఖ్యంగా నాది తెలుగు సబ్జెక్టు 11 సంవత్సరాలు నేను అక్కడ నారాయణపురంలో తెలుగు చెప్పిన. నాకు కూడా అదే విధంగా ఉండేది ఆవేదన. ప్రతి ఒక్క విద్యార్థి ఎలా రాస్తాడు, ఎలా చదువుతాడు, ఎలా అనేది ఈ పరీక్షల సమయంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఆవేదన పడుతుంటాడు. నిజంగా చెప్పాలంటే మీకంటే ఎక్కువ కూడా మేము ఆవేదన చెందుతుంటాం. మంచిగా రాయాలి నా. ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఈ మూడిటి గురించి కూడా మీకు మన ఉపాధ్యాయులందరూ కూడా ఉదయము 2 గంటల పాటు మీకు అన్నీ చెప్పినారు. మీకు అన్ని విషయాల మీద అవగాహన వచ్చింది. పరీక్ష 9:30కు మొదలవుతుంది, కానీ 8:45 నుంచే మిమ్మల్ని లోపలికి పంపడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా 8:45 మీ సెంటర్లకు చేరుకోవాలి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన, మీకెవ్వరికి కూడా మన స్కూల్ సెంటర్లో పడదు. మీకు కృష్ణవేణి సెంటర్లో సగం మందికి పడింది, మన ఆవరణలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో సగం మందికి పడింది. మీకు మీ హాల్ టికెట్స్ తర్వాత కొద్దిసేపట్లో ఇవ్వబోతున్నాం. ఈ హాల్ టికెట్స్లో వివరాలన్నీ ఉంటాయి. మీకు ఏ సెంటర్లో పడింది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా 8:45 ఏ విధంగా మీ సెంటర్లకు చేరుకుంటారో ప్లాన్ చేసుకోండి. తర్వాత మీ అందరికీ ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది, పరీక్షల సమయంలో ఎటువంటి భోజనం చేసి వెళ్ళాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా మీ తోటి వాళ్ళతోటి ప్రవర్తించాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లతోటి వ్యవహరించాలి అనేటటువంటి విషయాల గురించి మీ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో నేను ఇంతకుముందు చెప్పిన ఏంటిది మీకు తెలుసు అనుకుంటా, ఈ 6th 7th 8th వాళ్ళకి ఇది అవసరం లేదా, వీళ్ళకి పంపిస్తే పోతుంది కదా. ఎందుకు వీళ్ళు ఇక్కడ, వీళ్ళకి ఇవాళ యాన్యువల్ డే అవసరం లేదు, వీళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అవసరం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ బాగా, అనవసరంగా వీళ్ళు ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్నారు. సో 6th 7th 8th వాళ్ళు వెళ్ళిపోతే 9th 10th వాళ్ళతో మేము చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్. మీకు వద్దు కదా. 10thలో 84 మంది ఎగ్జామ్ రాస్తే 81 మంది రెగ్యులర్గా పాస్ అయిపోయినరు. పాఠశాల చరిత్రలో ఇది ఒక రికార్డుగా ఉన్నటువంటి ఉత్తీర్ణత శాతం.
అంతకుముందు ఇంత ఉత్తీర్ణ శాతం ఎన్నడూ లేదు. తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో జరిగినటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో మిగిలిన 3 కూడా పాస్ అయినారు. అంటే మొత్తం మీద 84కు 84 మంది కూడా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 100% రిజల్ట్ వచ్చింది. మనం 101% రిజల్ట్ అయితే తేలేం కదా. ఎంతవరకు తేగలం మనం? మళ్ళీ 100% రిజల్ట్ అయితే పక్కా తేగలం. పోయినసారి అంత చరిత్రను అదే విధంగా ఉంచాలంటే, కొత్త చరిత్రను రాయాలంటే, పోయినసారి మనకు సాధించినటువంటి 100% రిజల్ట్ ఈసారి ఫస్ట్ సారే సాధించాలి. పోయినసారి 100% రిజల్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కలుపుకుంటే వచ్చింది. కానీ ఈసారి ఏం చేయాలి? మనం మొట్టమొదటిసారి రాసేటటువంటి రెగ్యులర్ ఎగ్జామ్లోనే ప్రతి ఒక్కరు కూడా పాస్ కావాలి. పోయినసారి మనము జస్ట్ త్రుటిలో మనకి 10/10 మిస్ అయింది. దానికి ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. ఒక చిన్న అతి చిన్న మార్జిన్ తోటి మనకు 10/10 మిస్ అయింది. మీ అందరికీ తెలుసు కాలేబ్. జస్ట్ అది ఒక చిన్న పొరపాటుతో ఏమైంది? 10/10 మిస్ అయింది మనకు. కానీ ఈసారి మరి మనము పోయినసారి కంటే రిజల్ట్ బాగా రావాలనుకుంటున్నాం కదా. అనుకుంటున్నప్పుడు ఫస్ట్ది అందరూ ఫస్టే పాస్ కావాలి, నో అడ్వాన్స్ సప్లిమెంటరీ. రెండవది ఏంటి? పోయినసారి మిస్ అయినటువంటి 10/10 మనము ఈసారి సాధించాలి. ఇది కూడా ఎట్లా సాధించాలి? మన స్వయం కృషితోటి మాత్రమే సాధించాలి. పక్కోల దాంట్లో చూసి రాసో, లేదా ఎవరన్నా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ చెప్తేనో అవసరం లేదు. అసలు అటువంటి రిజల్టే మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటిది? విలువలతోటి కూడినటువంటి, క్రమశిక్షణతోటి కూడినటువంటి ఫలితాలు కావాలి మనకు. కానీ పక్కోల దాంట్లో చూసి రాసో, లేదా ఎవరో చెప్తేనో రాసో, లేదా వీలైతే నగలు చిట్టీలు రాసో, ఇది అవసరం లేదు మనకు. ఇవన్నీ చేసేటట్టయితే మనకు అటువంటి 100% రిజల్ట్ అవసరమే లేదు. నిజాయితీగా విలువలతోటి కూడినటువంటి రిజల్ట్ను సాధించాలంటే మీరంతా ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇప్పటికైనా సరే కనీసము కళ్ళు తెరిచి ఎట్లా రాయాలి ఎగ్జామ్, ఎట్లా రాస్తే పాస్ అవుతామనేటట్టు దాన్ని చూసుకుంటే ఇప్పటికి కూడా టైం ఉంది. ఉన్న టైం ఇప్పటికైనా సరిపోద్ది. నేను ముందు చెప్పినట్లుగా ఒకరినైతే నేను ఆ 10వ తరగతిలో ఒకడిని, ఆడెవడో మీ అందరికీ తెలుసు, ఆ కటింగ్ చేయించుకోరా అని 10 రోజులు చెప్తున్న వానికి. మనం కని విని ఊహించినటువంటి అక్కడ ఆ పరికరాలన్నీ వచ్చినాయి. సరే, అది వస్తుందని తెలియక మనకి ఏం చేసామంటే ముందే మన స్కూల్ ఫండ్లోంచి దాదాపుగా 30,000 రూపాయలు మనము మన ఫిజిక్స్ సైన్స్ సార్లకు, సైన్స్ సార్లకి, మ్యాథ్స్లో అందరికి కూర్చోబెట్టి ఎవరెవరికి ఏమేం కావాలో ఒక లిస్ట్ రాపిచ్చి ఆ లిస్టును మన చారి సార్కి ఇస్తే చారి సార్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టిండు. బహుశా అన్నీ కూడా వచ్చే ఉంటాయి. సో మనకు సైన్స్ ల్యాబ్ పూర్తి స్థాయిలో బలోపేతమైంది. ఇక రెండవది ఏంటిది మనకు? దాని తర్వాత అది కంప్యూటర్ ల్యాబ్ కూడా మనకు దాదాపుగా 12 కొత్త కంప్యూటర్లు వచ్చినాయి మనకు. దీనికి గాను మనకు జూన్ 12 నుంచి ఒక ఇన్స్ట్రక్టర్ కూడా వస్తారని ఆశిస్తున్నాం మనం. సో ఆ విధంగా చూస్తే మనకు సైన్స్ ల్యాబ్తో పాటు కంప్యూటర్ ల్యాబ్ కూడా బ్రహ్మాండంగా కొత్త తయారవుతుంది. మనకు పాతవి కూడా ఉన్నాయి, మనకు కొత్త పాత ఆ కంప్యూటర్ల కలయికతోటి మనకు ఒక మంచి ల్యాబ్ అనేది ఏర్పడుతుంది. నేను మన స్కూల్ యొక్క గొప్పతనం గురించి కొన్ని 100 సార్లు చెప్పుంటా. ఇప్పటికీ మన స్కూల్ యొక్క గొప్పతనాన్ని అధికారులు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మనకి ఒక్కసారి ఒక అధికారి మన స్కూల్కి వచ్చిందంటే మన స్కూల్ని వాళ్ళు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఎందుకు? మన స్కూల్ ప్రత్యేకత ఏంటిది? 400 సంఖ్యను దాటి ఉండడం. ఇది మన జిల్లాలో 3 అంటే 3 ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి 400 సంఖ్య విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్ 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి మనది. ఏం చేద్దాం? ఈ సంఖ్యకు మనం గర్వపడదామా లేకపోతే ఏమన్నా బాధపడదామా? గులాబ్ జూహీ చంపా చమేలి ప్యారే ప్యారే फूल गूंथे माला में एक है प्यारे प्यारे फूल गूंथे माला में एक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप
वेशभाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपी हेर टेर प्यारी, कोयल की कूक न्यारी पपी हेर टेर प्यारी। गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेशभाषा चाहे अनेक है। गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। जागर मिल गई सागर में हुई सब एक है, जागर मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेशभाषा चाहे अनेक है। थैंक यू। వెరీ గుడ్. మహమ్మద్ ఇక్బాల్ గారు రాసినటువంటి ఒక చక్కటి దేశభక్తి గేయం ఇది. మరి పిట్ట కొంచెము కూతగనం అన్నట్టుగా మంచి ఇన్స్పిరేషన్గా తులసి మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో చిన్న చిన్న దాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపుతావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో చిన్న చిన్న దాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపుతావో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో ఈ సొమ్మే మన్నడిగినా సోకుల పడుతున్నావో సొమ్మ సిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నదని మనసైపోతున్ననా నువ్వే కావాలనిస్తే నన్నే కాదంటవా పిల్లగా 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 ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కన్ను చూడపోతివి బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెతనంటను నిన్నే ఇడిసి పెట్టను అబ్బాయిలకు చిన్నదాన్ని శివన్ని పిల్లలు చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను పిల్లగా అరరే పిల్లగా అమ్మో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే తోకుతుంటే నేనే చేసేది మాట వేసి లాగేసే మాయలో పడిన మనసే మాట విన్నని మారా చేస్తుంది నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం. తగంటావా వీడియో తీయాలంటే మొత్తం
జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతనే మైంది ఇంతలో వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకు దాచిపెట్టే ఈ బాధే పోతున్నా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముద్దైన ముగ్గురం స్నేహం అంటే నవ్వులోనే ఉండదా బాధల్లోనే ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధ అనుకుంటే స్నేహం ఉండదురా తప్పులోను నీతోనే ఉన్నమురా గొప్పలోను నీతోనే ఉన్నమురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదమురా నీతో ఉంటే మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనుకే కలిసిన బంధురా లోపల స్నేహంలో నా కోపాలు అన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటా నువ్వుంటేనే మన మమ్మీ అంటామురా కారణాలు దొరక దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా నీ మంచి కోరి పొందంత ప్రేమే మాకు లేదా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం నిన్ను చూడబుట్టైతాంది రాజుగో మాట్లాడబుట్టైతాంది రాజుగో చెయ్యి పట్ట పుట్టైతాంది రాజుగో ముద్దు పెట్ట పుట్టైతాంది రాజుగో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది తులాగా సింతలోనే ఉండవే సీకటలో మెరిసే సుక్కలాగా గుండెలో దాగవే నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే నీ చేతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చగే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించే సింపిరి చుట్టూ దాన్ని సెగలిర కలసం
దాని వారా సంకినాల డీజే కొట్టి డీజే
పట్టించుకోడక్క నీ కొడుకు కోరి కోరి కొంత పనులు కొన్నామంటే పనులు కొనడక్క నీ కొడుకు పనులు అంటే పొద్దు పోతానేమో అని మళ్ళొచ్చి కొట్టన్నాడే కొడుకు పనులు కొట్టలేడే పూలు పుట్టలేడే పాల మంట నొప్పి నొప్పి చేస్తాడందే అంత దేకు దేకు అన్న గుంటన్న నన్ను దేకడే బక్క నీ కొడుకు కోడల నీ సొక్కు సాలు సాయనే అందుకే దేకలే నా కొడుకు 上的。Hands
G. Vishnu remix.
తర్వాత ఎందుకంటే గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you
We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో